ఏపీలో ఏం నడుస్తుంది అంటే లడ్డు పైన వివాదాలు తిరుమల లడ్డు పైన వివాదం నడుస్తూనే ఉంది. చూస్తూనే ఉన్నాము. చంద్రబాబు నాయుడు నిప్పిలా వేసాడో లేదో ఇంకా దాన్ని బగబగ మండించడానికి మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చేసాడు అనమాట. చంద్రబాబు నాయుడు ఒక పుల్ల వేస్తే ఈయన 100 పుల్లలు వేయడానికి వచ్చాడనమాట. ఈయన ఏమనంటే నేను హిందూ ధర్మం అని మాట్లాడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అసలు ఈయన ఒకప్పుడు బీజేపీ పాచిపోయిన లడ్డు మీద ఏదో ఒక హీరో కార్తీక్ ఇది ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, ఈ సెన్సిటివ్ విషయం అన్నదానికి ఈయన మీరు అలా మాట్లాడతారు ఇలా మాట్లాడతారంటే హీరో కార్తీక్ మీద తమిళనాడు హీరో కార్తీక్ మీద చాలా సీరియస్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ గారి పైన కూడా సీరియస్ అయ్యారు. దానికి ప్రకాష్ రాజ్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ గారు మీకు ఇవ్వడానికి నేను పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడు మీకు ప్రతి దానికి సమాధానం ఇస్తాను, కాకపోతే ఇప్పుడు నేను విదేశాల్లో ఉన్నాను, షూటింగ్లో వచ్చిన తర్వాత 30వ తారీఖు పైన వచ్చిన తర్వాత మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానంటే స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. కానీ ఇదే హీరో కార్తీక్ ఇప్పుడు లడ్డు విషయం లడ్డు మీద చాలా రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి వివాదం. ఇప్పుడు నేను ఆ విషయం ఒక యాంకర్ అడిగితే నేను ఈ విషయం ఇప్పుడు మాట్లాడకూడదు, చాలా సెన్సిటివ్గా ఉంది ఈ విషయం అన్న దాంట్లో తప్పు ఎక్కడా కనిపించదు. ఇదే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు వినండి, అప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడు అప్పుడేమన్నాడు, పాచిపోయిన లడ్డులు ఇదే తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చినాడు, మనకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో చెప్పాడు కదా. మరి ఇప్పుడు ఏమి ఇచ్చారు, పాచిపోయిన లడ్డులు ఇచ్చారు, ఏపీకి ఏమి ఇవ్వలేదంటూ మరి లడ్డును పాచిపోయిన లడ్డులతో తిరుపతి లడ్డును పాచిపోయిన లడ్డుతో పోల్చిన పవన్ కళ్యాణ్ మరి ఇంకా ఎంత నీచమైన వాడు, మరి ఈయనకి ఎన్ని మరి మనకి ఈ హీరో కార్తీక్ ఏమి అనకపోయినా ఆయన మీద అంత సీరియస్ అవుతుంటే మరి పవన్ కళ్యాణ్ని మరి ప్రజలు ఏమిటితో కొట్టాలి, మరి ఎంత సీరియస్ అవ్వాలి. ఈయన ఏది చేసినా రాజకీయాల కోసం ఏదో గుడిపోయి 2 మెట్టులు కడిగినంత మాత్రాన ఈయన ఏదో పెద్ద పుణ్యాత్ముడు అన్నట్టు ఈయన చేసే పనులన్నీ పాపిష్టి పనులు అందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి ఈయన చేసే పనులు చేసే ప్రజలకి మంచి చేయాలి, కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉండి కూడా ప్రజలకు మంచి చేయలేకపోతున్నాడు. కానీ 2 మెట్టులు కడిగేసి దేవుడు ప్రజలకి మేలు చేస్తేనే దేవుడు ఒప్పుకుంటాడు, కానీ ఇట్లా 2 మెట్టుకులు కడిగేసి నేను ప్రజలకి నేను తప్పుదావ పట్టిస్తా, దేవుడిని కూడా నేను తప్పుదావ పట్టిస్తా, దేవుడిని కూడా రాజకీయంగా వాడుకుంటా అన్న ఇట్లా చెత్త పవన్ కళ్యాణ్కి తప్పకుండా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చాలా మంది కూడా బయటకు రావాలి. అప్పుడే ఎందుకంటే అసలు ఏమనని కార్తీక్ ఏమో ఇప్పుడేమో వాళ్ళ అన్న సూర్య ఒక ట్వీట్ కూడా చేశారు, సారీ చెప్తూ నేను కూడా మీ మాదిరే నేను కూడా దేవుని మాలేస్తాను 3 days పూజ అంటూ కూడా ఆయన కూడా సూర్య కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. అంటే మంచిగానే కౌంటర్ ఇచ్చినట్టనే చెప్పాలి. మరి ఈయన ఎందుకు మరి సినిమా ఇండస్ట్రీ అంతా ఈయన ఏది మాట్లాడినా ఈయన అందరూ ఈయన వెంటే ఉండాలనుకుంటున్నాడో తెలియడం లేదు. కానీ ఈయన మాట్లాడే మాటలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ మాటలు ఎందుకంటే ఎప్పుడు చూడు ఏది చిన్న విషయం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టాలని చూస్తాడు. మరి ఇలాంటి వాళ్ళని హిందువులందరూ కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ 2-way, నాట్ 1-way. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ 2-way, ఇట్ ఈస్ నాట్ 1-way. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చినవాడిని నేను. నాకు అన్య మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని.
చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పిన సూక్తి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. I respect you. It's not just Prakash Raj Garu, all the people who thinks in the name of secularism. You're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish. Deep pain. Don't you ever forget. Before you come and think 100 times and talk about Sanatana Dharma. Enough of this. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोतीचूर का लड्डू. 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే, ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. మీరు లడ్డూ మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డూ ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. Don't you ever dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment.